హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనకు తెలంగాణ డీఎస్సీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే తెలంగాణ డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా కోసం అప్లై చేసుకున్నారో, స్పోర్ట్స్ కోటాలో ఉన్న పోస్టుల కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళందరికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. వాళ్ళ యొక్క స్పోర్ట్స్కు డాక్యుమెంట్ అంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలని అయితే విద్యాశాఖ అధికారులు అయితే ఈరోజు అయితే చెప్పడం జరిగింది. అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ స్పోర్ట్స్ కోటా ఏదైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుందో అది అప్లై చేయాలి ఏంటనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ముందుగా మీ మొబైల్లో మనకు టీఎస్డిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. కొత్తగా ఇది అప్డేట్ అయింది, స్పోర్ట్స్ డాక్యుమెంట్స్ అప్లోడ్. ఓకే, స్పోర్ట్స్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి కోసం అప్లై చేసుకున్నారో ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఇంకా లాంగ్వేజ్ పండిట్ కావచ్చు, ఏ ఇతర పోస్ట్ అయినా మనకు స్పోర్ట్స్ కోటా కింద అప్లై చేసుకున్నవారు వాళ్ళ యొక్క స్పోర్ట్స్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసి మీకు స్పోర్ట్స్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉందన్నమాట. అయితే ఈ రోజు నుంచి సెప్టెంబర్ 2 వరకు అయితే మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో మీరు రేపటి నుంచి అయినా ఈ స్పోర్ట్స్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. ఎవరైతే కేవలం స్పోర్ట్స్ కోటాలో 100 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఆ 100 పోస్టుల కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో స్పోర్ట్స్ కోటాలో వాళ్ళు మాత్రమే ఈ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది.